ఇక మోంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తేలైంది. కరీంనగర్, హుస్నాబాద్, అక్కన్నపేట, హుజూరాబాద్, బోర్నపల్లి ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరి, పత్తి, మొక్కజొన్న పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొలాలు చెరువులుగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ కొనుగోలు కేంద్రం నుంచి మా ప్రతినిధి రిషికేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కూడా అతలాకుతలమైంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వడగాలుల నేపథ్యంలో అటు చేతికొచ్చిన పంటతో పాటు వరి కల్లాల వద్ద ఉన్న అటు మార్కెట్ కమిటీలలో ఉన్నటువంటి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. గత 24 గంటలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కొనసాగింది. భారీ వర్షం నేపథ్యంలో అటు హుస్నాబాద్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్లోని హుజూరాబాద్, బోర్నపల్లి ప్రాంతంలో 26 సెంటీమీటర్ల వర్షపాతం, అటు రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దలింగాపూర్లో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎక్కడికక్కడ పంటలు మొత్తం నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్లోని మార్కెట్ యార్డ్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇప్పటికే ధాన్యాన్ని తీసుకొచ్చినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. పూర్తిగా తడిసి ముద్దే టార్పలిన్ కవర్ల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ధాన్యం పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పుడు తీసుకొచ్చారు ధాన్యం? నేను తీసుకొచ్చి వారం రోజులు గంతి నేర్పుకుంటూనే ఉన్నాం. నేర్పుకుంటా, పోసుకుంటా, అటు పోసుకుంటా. మొన్న వాన కొట్టి మొన్న తడిచినాయి, మళ్ళీ ఇప్పుడు వాన కొట్టి మళ్ళీ ఇప్పుడు తడిచినాయి. ఇంకొక ఆఫీసర్ అచ్చులు లేదు, ఎవరైనా అడుగులు లేదు, ఇది ఏం దానులు లేదు. రైతు పరిస్థితికి ఇస్తున్నది. ఈ వానకు పత్తి చేనులు నాశనమైనాయి, మొత్తం పొలాలన్నీ నాలవట్టమైనాయి. ఇప్పుడు వారం రోజులైనా అలాగే నీళ్ళు లేటట్లేవు. ఒక్కొక్క పొలంలో ఇప్పుడు మోకాలు మంది నీళ్ళు ఉన్నాయి. నీళ్ళే పొలంలో ఉన్నాయి. మొత్తం వరి కప్పుకొని నీళ్ళు మొత్తం నిండు ఉన్నాయి. ఇప్పుడు నా పొలంలో అయితే 4 నీళ్ళు ఉన్నాయి. ఎంత వాన కొట్టింది సార్. ఇప్పుడు ఆ పంట నీళ్ళల్లో ఉన్న పంట ఇక పనికిరాదా? ఇక పనికిరాదు సార్. అధికారులు ఏమంటున్నారు? ఈ తడిసిన ధాన్యాన్ని కొంటామని అంటున్నారా? ఇంక ఇవాళ ఇక్కడికి ఎవరు అచ్చులు లేదు. అధికారులు ఎవరు రాలేదు, ఎవరు చూడలేదు. ఇవ ఇంకా లోడు ఈ వారం రోజులు తడుతున్నాయి. అధికారులు అత్తుడు కావచ్చు. ఇవి వీడికి 3 మాటలు తడిచినాయి. 3 మాటలు తడిచిన కొద్ది 3 మాటలు నేర్పుకుంటూ చేస్తున్నాను. ఇప్పుడు కోతలు ఎన్ని రోజులు అవుతుంది కోతలు? చాలా నేను కోసి 8 రోజులు. 8 రోజుల నుంచి ఇదే పరిస్థితి. మా ఓడి కోసి 10 రోజులే. ఎన్ని ఎకరాల పంట మీది? ఇది ఎకరన్నర. మొత్తం తడిసిపోయిందా? మొత్తం తడిచింది. 3 మాటలు నేర్పిన. ఇక్కడ మరొక రైతు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం. పెద్ద వాన 10 రోజులు అవుతుంది. ఇట్లాంటి వాడిని ఎప్పుడు ఈ వరకు చూడలేదు. వారికి నేను 42 ఇయర్స్ ఉన్నా. అప్పటి నుండి ఇప్పటి వరకు వర్షం ఇదే ఫస్ట్ టైం ఇంత భారీ వర్షం కొట్టడం. అధికారులు ముందే చెప్పారు కదా కొంచెం, అంటే తుఫాన్ ఉంది అని. అది ముందస్తు వాళ్ళు కొనుగోలు చేస్తే మాకు ఇంత కొంచెం బెనిఫిట్ అయ్యేది. కాకపోతే వాళ్ళు రాలే, వరకు చూడలేదు, ఎవరు ఏది లేదు. వారి కొనుగోలు కూడా ఈ టైం కూడా స్టార్ట్ చేస్తామని చెప్పినట్టు కూడా లేదు. అంటే ముందు కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పి అధికారులు, మీరు ఎందుకు మరి ఇట్లా? అంటే ముందు మేము ఎప్పుడైనా తీసుకొచ్చి ఇట్లా బీట్లో పోస్తాం కదా, పోసిన తర్వాత వాళ్ళు చూసి అది ఈ టైంకు స్టార్ట్ చేస్తామని చెప్తారు. ఈ వరకు అట్లాంటిది కూడా ఎప్పుడు చెప్పలేదు. ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఇప్పుడు పత్తి చేర్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఏరియా దశకు వచ్చింది, అది మొత్తం కింద రాలిపోయింది. అది పూత పింద ఏదున్నా మొత్తం ఈ వర్షంతోనే మొత్తం రాలిపోయింది. ఒకటి పొలం మొత్తం నేల కొరిగిపోయినాయి. మొత్తం నీళ్ళల్లో ఇంత మొగలు మంటే నీళ్ళల్లో తడిసి ఉన్నాయి. అదైతే మొత్తం పనికిరావు. ఇప్పుడు పోసేటివి కూడా వేస్టే. ఈ గవర్నమెంట్ ఏంటంటే నష్టపరిహారం ఎంతో కొంత చెల్లిస్తే పెట్టుబడులు కూడా వచ్చే పొజిషన్ లేదు ఇప్పుడు. మొత్తానికి పెట్టుబడులు మొత్తం అప్పులు తెచ్చి పెట్టినా కానీ పెట్టుబడి మొత్తం వచ్చే పొజిషన్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఈ తడిసిన ధాన్యం కొంటామని అధికారులు ఏమైనా చెప్పిరా? ఇంతవరకు ఎవరు రాలేదు. ఎన్ని రోజులు అవుతుంది మీరు తీసుకొని? 10 రోజులు అవుతుంది. ఇవాళ ఒకసారి లైట్ గా తడిసినాయి, ఎండబోసినాం, ఆరబోసినాం, సెట్ అయినాయి. ఇప్పుడు ఇక స్టాల్ చేసి ఇప్పుడన్నా కొంటారేమో అని చూస్తే అది లేదు. ఇప్పుడు వర్షం ఇంత భారీ వర్షం అయితే మేము ఏదో లైట్గా వచ్చి వెళ్ళిపోతుంది పోతాను అనుకున్నాం. ఇంత భారీ వర్షం పడుతుందని మేము ఊహించలేదు. మొత్తం టార్పలిన్ కవర్లు ఇచ్చినాము, అన్ని ఏర్పాట్లు చేసినాం, నీటి వసతి కల్పించినాం అని చెప్తారు కదా అధికారులు. ఓన్లీ టార్పాలు ఇచ్చారు అంతే. టార్పాలు మాత్రం ఇచ్చారు. ఎన్ని ఎకరాల పంట మీది? నాది 2 ఎకరాలు. 2 ఎకరాల వరి ధాన్యం.
చూడొచ్చు మనం ఇక్కడ మొత్తంగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరి పంట అటు పత్తి పంట పూర్తిగా నేలకొరిగింది. పొలాలలో ఉన్నటువంటి పంటల్లో నీరు చేరడంతో పూర్తిగా పంట పనికి రాదనేటువంటి ఆవేదన రైతుల నుంచి వ్యక్తమవుతుంది. ఇటు మార్కెట్ కమిటీలలో కొనుగోలు కేంద్రాలకు తరలించినటువంటి ధాన్యాన్ని 10 రోజులు 15 రోజులు కూడా అధికారులు కొనకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా మోంతా తుఫాన్ తీవ్ర నష్టాన్ని వాటిల్లింది అనేటువంటిది రైతులకు ఆరుగాలం పంట నష్టాన్ని చేకూర్చిందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్